హాయ్ గైస్, మన లీడ్ కోడ్ 150 సిరీస్లో ఈరోజు థర్డ్ డే. సో థర్డ్ డే రోజు లీడ్ కోడ్ 26th ప్రాబ్లం చేస్తున్నాం. రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే. సో ఇది ఈజీ ప్రాబ్లమే. ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. గివెన్ అండ్ ఇంటీజర్ అరే నమ్ సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్. రిమూవ్ ద డూప్లికేట్స్ ఇన్ ప్లేస్. ఇన్ ప్లేస్ అంటే తెలిసిందే, మనం ఎక్స్ట్రా స్పేస్ వాడకుండా అదే అరేలో మాడిఫై చేసి చేయాలి ఏం చేసినా, such that each unique element appears only once. The relative order of elements should be kept the same. Return the number of unique elements in nums. Consider the number of unique elements of nums to be k. To get accepted, you need to do the following things. ఓకే, ఇది ప్రీవియస్ వీడియో నేను చేసింది చూస్తే ఈ సిరీస్లో మీకు ఈ కస్టమ్ జడ్జ్ ఏమంటుందో మీకు అర్థమైపోతుంది. సో బేసికల్లీ ఇది ఏమంటుందంటే, ఆర్డర్ మ్యాటర్ అవుతుంది, ఫస్ట్ కే ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ మ్యాటర్ అవుతుంది, అండ్ దాని తర్వాత ఎలిమెంట్స్ ఎట్లున్నా దాంతో సంబంధం లేదు. ఓకే, మిగిలిన n-k లాస్ట్ n-k ఎలిమెంట్స్ అవి అక్కడ ఆ ప్లేస్లో ఏ ఎలిమెంట్స్ పెట్టినా మన కస్టమ్ జడ్జ్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఫస్ట్ కే ఎలిమెంట్స్ మాత్రం కరెక్ట్ ఆర్డర్లో రావాలి, అండ్ ఆ ఎలిమెంట్స్ అన్నీ యూనిక్ ఉండాలి. ఓకే, సో ఈ కన్స్ట్రెంట్స్ కూడా చూద్దాం. నమ్స్ ఆఫ్ i -100 to +100 వెళ్తుంది, అండ్ నమ్స్ ఆఫ్ లెంత్ 3 × 10⁴ వెళ్తుంది. ఓకే, సో లెట్స్ డిస్కస్ ద సొల్యూషన్. సో ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. 1 1 2 2 2 3 3 4 5 అనుకుందాం. ఓకే, సో మనం రిటర్న్ చేసే యారేలో దీంట్లో ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి? దీంట్లో 5 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 1 2 3 4 5 ఇదే ఆర్డర్లో రావాలి. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. ఓకే, అంటే ఒకవేళ ఇక్కడ 5 ఇక్కడ 4 ఉంటే మన అరేలో కూడా 5 and 4 రావాలి. అండ్ తర్వాత ఎలిమెంట్స్ని మనం అవి ఖాళీ ఉంచిన వాటిలో ఏ వాల్యూస్ ఫిల్ చేసినా మనకు సంబంధం లేదు. ఇదే ఎలిమెంట్ కూడా ఇదే సైజు ఉన్న అరే కూడా మనం రిటర్న్ చేయొచ్చు. సో దీన్ని సింపుల్గా మనం ఒక డిక్షనరీలోనన్నా, మీరు పైథాన్లో చేస్తే మీరు డిక్షనరీ వాడవచ్చు, C++ అన్న జావాలో చేస్తే ఒక సెట్ అని ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది కదా. సో ఆ సెట్ వాడితే దాంట్లో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ మనం పెట్టుకోవచ్చు. అన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తే యూనిక్ ఎలిమెంట్స్ మనకు వచ్చేస్తాయి ఆ సెట్లో. నెక్స్ట్ ఆ సెట్ని మళ్ళీ ఇదే అరేలో కాపీ చేసినాం అనుకో, మన ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాం, అండ్ సెట్ వాడాలంటే టైం కాంప్లెక్సిటీ log of n అవుతుంది ఇన్సర్షన్ డిలీషన్స్కి. సో ఇది n log n సొల్యూషన్ అవుతుంది ప్లస్ n స్పేస్ అవుతుంది. బట్ ఇది మనకు వద్దు, మనకి ఇంకా ఆప్టిమైజ్డ్ కావాలి. వాడు ఇన్ ప్లేస్లో అడిగిండు కదా, కాబట్టి మనం O(1) స్పేస్ కాంప్లెక్సిటీ తోటి ఇంకా బెటర్ O(n) టైం కాంప్లెక్సిటీలో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో దీని యొక్క ఆప్టిమల్ అప్రోచ్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ ఇచ్చిన చాలా పెద్ద క్లూ ఏంటంటే, మన నెంబర్స్ -100 నుంచి 100 వరకే ఉన్నాయి. సో దీన్ని మనం ఏ విధంగానైనా అడ్వాంటేజ్ తీసుకోగలుగుతామా అని మనకు ఫస్ట్ డౌట్ రావాలి. ఓకే, మన అరేలో ఎలిమెంట్స్ ఇట్లున్నాయి అనుకోండి. 1 1 2 2 3 4 4 and 5. ఓకే, సో మన లాస్ట్కి మన ఎక్స్పెక్టెడ్ అరే ఏముంటుంది? 1 2 3 4 and 5 కదా. సో మనం ఫస్ట్ ఈ ఇండెక్స్, దాని తర్వాత ఇది ఇట్లా ఇదే ఆర్డర్లో ఫిల్ చేసుకుంటూ వద్దాం. మన టార్గెట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n) కాబట్టి దీనిలో మళ్ళీ షార్టింగ్స్ అది ఇది అవన్నీ ఏముండవు. ఓకే, ఆ ఐడియాస్ ఎట్లయినా వర్కౌట్ కావు, అవి టైం లిమిట్ని ఎక్సీడ్ అవుతాయి కాబట్టి. సో ఆ ఐడియాస్ అన్నీ మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనం ఏం చేసినా
ఒక సింగిల్ టైమ్ ట్రావర్సల్ లేకపోతే ఐజే పాయింటర్స్ పెట్టి ఇట్లా ఈ పాయింటర్స్ ద్వారా మనం ఏమన్నా ఐడియాస్ ఉంటే అవి ఆలోచించాలి. ఓకే ఓకే లెట్స్ సే మనం ఇక్కడ ఒక పాయింటర్ పెట్టుకున్నాం. ఫస్ట్ మనం ఇది నింపాలిగా. ఫస్ట్ ఇండెక్స్ నింపుదాం, దాని తర్వాత 2 3 ఇట్లా ఇండెక్సెస్ని నింపుకుంటూ వద్దాం. ఓకే సో ఇక్కడ మనకి ఏ పాయింటర్ ఉంది, నెక్స్ట్ మన ఐ పాయింటర్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఎట్లయినా అది ఆల్రెడీ ఈ అరే సార్టెడ్ ఉంది అని చెప్పింది మనకి. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ చేంజ్ కాదు. ఓకే ఫస్ట్ ఎలిమెంట్ చేంజ్ కాదు కాబట్టి ముందుకు మూవ్ చేద్దాం. ఈ స్పేస్లో మాత్రం 1 వస్తుందని మనకి గ్యారంటీ ఉంది కాబట్టి మన కే పాయింటర్ని ముందుకు మూవ్ చేసి ఈ ప్లేస్ని నింపడానికి ట్రై చేద్దాం. ఓకే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ 1 ఎన్కౌంటర్ చేసినాం. ఓకే ఇక్కడ 1 ఎన్కౌంటర్ చేసినాం కానీ మనం ఆల్రెడీ ఒక స్పేస్లో దానికి ముందు 1 ప్లేస్ చేసేసినాం. మనకు కావాల్సింది యూనిక్ ఎలిమెంట్స్. ఓకే మనకు కావాల్సింది యూనిక్ ఎలిమెంట్స్ కానీ 1 ప్లేస్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ 1 ఉండొద్దు, ఇక్కడ వేరే ఏదో ఎలిమెంట్ ఉండాలి. ఓకే ఈ ఐ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే ఇక్కడ మాత్రం 1 ఉండదు, ఇక్కడ వేరే నెక్స్ట్ ఎలిమెంట్ ఏదో ఉండాలి. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఏ నెంబర్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ప్రీవియస్ నెంబర్, ఈ 1 రానంత వరకు మనం మళ్ళీ ఐ పాయింటర్ని ముందుకు జరుపుదాం. ఓకే ఐ పాయింటర్ని ముందుకు జరిపితే ఏమొస్తుంది, ఐ ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు నాకు 2 వచ్చింది, ఇంకో కొత్త నెంబర్, అది 1కి ఈక్వల్ కాదు. సో ఈ ప్లేస్లో 2 రాష్ట్రం. ఓకే 2 రాసినాం. ఇప్పుడు ఈ ప్లేస్ని కూడా నింపేసినాం కదా, ఇప్పుడు కే పాయింటర్ని మళ్ళీ ముందుకు జరుపుదాం. ఓకే కే పాయింటర్ని ముందుకు జరిపేసినాం. దాని తర్వాత మళ్ళీ మనం ఐ పాయింటర్ని ముందుకు జరపాలి అంటిల్ వీ ఫైండ్ ఎ నెంబర్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు ప్రీవియస్లీ అసైన్ నెంబర్. ఓకే ప్రీవియస్గా ఏం పెట్టినాం 2 పెట్టినాం. సో 2కి 3కి 2 3 నాట్ ఈక్వల్ కాబట్టి మళ్ళీ ఐ పాయింటర్ ఇక్కడికి వచ్చి అవుతుంది. ఓకే అప్పుడు ఈ 3ని ఇక్కడ నుంచి తీసి ఇక్కడ 3 పెడతాం. ఓకే ఇక్కడ నుంచి తీసేయడం అవసరం లేదు, బట్ ఆ ప్లేస్లో మాత్రం 3 పెడతాం. ఓకే ఇది కూడా నింపినాం. నెక్స్ట్ కే పాయింటర్ ముందుకు జరుగుతుంది, ఈ ప్లేస్కి వస్తాం. ఓకే మన ఐ ఇక్కడ ఉంది, మళ్ళీ ఐ మనం పోవాలి సచ్ దట్ వీ ఫైండ్ ఎ నెంబర్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ప్రీవియస్లీ అసైన్ నెంబర్. ఇప్పుడు 4 ఉంది, సో ఈ 4 అనేది ఇక్కడ పెడతాం. మళ్ళీ కేని ముందుకు జరుపుకుంటాం. ఓకే ఐ ఇక్కడనే ఉంది. ఇప్పుడు మళ్ళీ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అంటిల్ వీ ఫైండ్ ఎ నెంబర్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ప్రీవియస్లీ అసైన్ నెంబర్. ప్రీవియస్లీ అసైన్ నెంబర్ ఏంటి 4 కదా, సో ఇక్కడ 4 ఉంది, దీన్ని స్కిప్ చేస్తాం. ఇప్పుడు మనకు 5 దొరికింది, సో ఇక్కడ మళ్ళీ 5 అప్డేట్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇండెక్సెస్లో మనకి అన్ని యూనిక్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి. సో ఇది ఒక్క సెకండ్ ఆలోచిస్తే కొంచెం ఒక 1 మినిట్ టైం తీసుకోండి, ఇది ఎగ్జాక్ట్ ఎట్లా వర్క్ అవుతుందో ఒక 1 మినిట్ టైం తీసుకొని ఆలోచించండి. ఓకే మనం ఎవ్రీ టైం ఒక ఇండెక్స్ని నింపేటప్పుడు మనం ఇంకో కొత్త ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కొత్త ఎలిమెంట్ అంటే మనం పాత ఆల్రెడీ ఏదో ఎలిమెంట్ ఇక్కడ పెట్టినాం, దాని వెనక ప్రీవియస్లో ఏదో పెట్టినాం, బట్ మనకు మళ్ళీ సేమ్ ఎలిమెంట్ రావద్దు కాబట్టి అది నాట్ ఈక్వల్ వచ్చేంత వరకు ఒక పాయింటర్ని ముందుకు జరిపినాం. ఒక పాయింటర్ ముందుకు జరిగిన తర్వాత అది ఏదో కొత్త ఎలిమెంట్ని చూస్తుంది, ఆ కొత్త ఎలిమెంట్ని ఇక్కడ పెట్టేసి మన ప్రీవియస్ ఎలిమెంట్ని మనం మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. ఓకే సో సింపుల్. మన ప్రీవియస్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవడానికి ఓకే మన ప్రీవియస్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ వాడుకుందాం. ఒక ప్రీవియస్ ఎలిమెంట్ ఫస్ట్ -1000 పెట్టుకుందాం. ఫస్ట్ -1000 లేకపోతే ఏదన్నా ఎందుకు పెట్టుకోవచ్చు అంటే మనకి ఉన్న వాల్యూసే -100 నుంచి +100 వరకు.
సో ఎందుకు ఇక్కడ -1000 పెట్టుకోవాలంటే మనం ఫస్ట్ పొజిషన్ నింపేటప్పుడు దీనికి ప్రీవియస్ ఏమి ఉండదు కదా. సో దీనికి ప్రీవియస్ ఏమి ఉండదు కాబట్టి మనం ఆల్రెడీ ఒక ప్రీవియస్ ఎలిమెంట్ని అజ్యూమ్ చేసుకోవాలి. ఈ ఎలిమెంట్ ఎట్లుండాలంటే ఈ ఎలిమెంట్ మన రేంజ్లో ఉండే ఎలిమెంట్స్లో దేనికి ఈక్వల్ కావద్దు. ఓకే, సో అప్పుడు ఈ ఫస్ట్ పొజిషన్లో నువ్వు ఏ నెంబర్ పెట్టినా -100 నుంచి +100 వరకు ఇక్కడ ఏ నెంబర్ ఉన్నా ఈ నెంబర్ అనేది నాట్ ఈక్వల్ టు -1000 అవుతుంది కాబట్టి ఈ నెంబర్ పెట్టుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది. సో ఎనీ నెంబర్ విచ్ ఈస్ లెస్ దాన్ -100 ఆర్ గ్రేటర్ దాన్ 100 మనకి వర్క్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మన ప్రీవియస్ ఎలిమెంట్లో -1000 పెట్టుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎట్లా ప్రాసెస్ చేసినామో అదే ప్రాసెస్ని రిపీట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 1 అనేది ఇక్కడ ఉంది. సో 1 అనేది నాట్ ఈక్వల్స్ టు -1000 కదా, కాబట్టి దీంట్లోకి 1 పెడతాం అండ్ మన కే ఇండెక్స్ని ముందుకు జరుపుకుంటాం. ఓకే, అండ్ మన ప్రీవియస్ ఎలిమెంట్లో 1 పెట్టినాం కాబట్టి ఇప్పుడు ప్రీవియస్ ఎలిమెంట్ని 1కి అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడు ఐ పాయింటర్ 1 ఎన్కౌంటర్ చేస్తుంది, బట్ ఆల్రెడీ 1 పెట్టినాం కాబట్టి ప్రీవియస్లో ఇంకా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు 2 దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ పొజిషన్లో 2 వస్తుంది, ఇక్కడ 2నే ఉంటుంది అండ్ ఈ పొజిషన్ ఫిల్ అయిపోతుంది. సో ఇట్లా మళ్ళీ ముందుకు వెళ్తుంది కే పాయింటర్ అండ్ ఇది కూడా అప్డేట్ చేస్తాం 2కి. సో ఇది ఇక్కడికి వెళ్తుంది. సో ఇది ఈక్వల్ అయింది, ఇది కాదు, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది ఐ పాయింటర్. సో ఇప్పుడు కొత్త నెంబర్ వచ్చింది. సో ఈ ప్లేస్లో 3 పెడతాం, ఇది నింపినాం కాబట్టి 3, మళ్ళీ ప్రీవియస్ ఎలిమెంట్ 3కి అప్డేట్ చేస్తాం. సో అట్లా ఈ ప్రాసెస్ మొత్తం రిపీట్ చేస్తే 1 2 3 4 5 ఈ నెంబర్స్ అన్నీ ఇట్లా మనకి వస్తాయి. సో సింపుల్ అల్గోరిథం. సో దీన్ని తొందరగా కోడ్ చేసేద్దాం. సో ఫస్ట్ మనకి ప్రీవియస్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. ప్రీవియస్ ఈక్వల్స్ టు -1000 తీసుకుందాం అండ్ ఇంట్ కే పాయింటర్ ఒకటి కావాలి. సో ఫస్ట్ మనం కే ఈక్వల్స్ టు 0 ఇండెక్స్ ఫిల్ చేయాలి కదా. ఓకే, మన ఐ పాయింటర్ అనేది స్ట్రెయిట్గానే ఎప్పుడు ట్రావర్స్ అవుతుంది. సో దాన్ని సింపుల్గా ఫర్ లూప్ తోటి చేసుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడైతే ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ అనేది ప్రీవియస్ ఎలిమెంట్ కాకుండా కొత్త ఎలిమెంట్ని చూస్తే, అంటే నాట్ ఈక్వల్స్ టు ప్రీవ్ అయితే, మనం నమ్స్ ఆఫ్ కే ఇండెక్స్లో కే అనేది ఇప్పుడు మనం ఫిల్ చేయబోయే ఇండెక్స్, కే ఇండెక్స్లో నమ్స్ ఆఫ్ ఐని పెడతాం అండ్ కేని మళ్ళీ ముందుకు జరుపుతాం. ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్ ఫిల్ చేయాలి కదా మనం, అండ్ ప్రీవియస్ని కూడా అప్డేట్ చేసుకుంటాం. ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ, మళ్ళీ సేమ్ ఇండెక్స్ని సేమ్ నెంబర్ని అక్కడ పెట్టేస్తాం. సో ఇంతే, లాస్ట్కి మన కే అనేది ఒక దగ్గర అవుతుంది. సో ఈ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఓకే, ఫస్ట్ 5 పొజిషన్స్ అంటే ఐ అనేది కంప్లీట్ ఇట్లా ఎండ్కి రీచ్ అయిపోద్దిగా. సో ఎప్పుడైతే లూప్ అయిపోయిందో అప్పటి వరకు అరేలో ఉన్న మొత్తం యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ ఫస్ట్ కే పొజిషన్స్లోకి వచ్చేస్తాయి. అప్పుడు కే అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ కౌంట్ ఎంత ఉంటుంది, ఈ కౌంట్ అనేది ఈ ఇండెక్స్ ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఉంటుందో అదే దీని కౌంట్ అవుతుంది కాబట్టి అప్పుడు కే రిటర్న్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ కే రన్ చేద్దాం. సబ్మిట్ చేద్దాం. సో సింపుల్ ప్రాబ్లమే ఇది. ఓకే, సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n), ఎందుకంటే మనం ఒక ఎట్మోస్ట్ 2 ట్రావర్సల్లోనే అయిపోతుంది. ఒక కే పాయింటర్ నడిపిస్తున్నాం, ఒక ఐ పాయింటర్ నడిపిస్తున్నాం అండ్ మన స్పేస్ వచ్చేసి కాన్స్టెంట్, ఎందుకంటే జస్ట్ ఒక 2 వేరియబుల్స్ పెట్టుకున్నాం మనం. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్, సింపుల్ ప్రాబ్లమే. సో దట్స్ ఇట్. ఇవి ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ ప్రాబ్లంలో కలుద్దాం. అండ్ ఈ సొల్యూషన్ అర్థం కాకపోతే కమెంట్స్లో అడగండి అండ్ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్.